ఏంటి అనుకుంటున్నారా? మనం గోధుమ రవ్వతోటి దోశలను వేసుకుందామండి. ఎంత టేస్టీగా ఉంటాయి అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, డైట్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు, హెల్త్ కావాలి అనుకునే వాళ్ళు, చిన్న పిల్లలకి బలంగా పెట్టాలి అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ ఒక వరం అనే చెప్పచ్చు. ఎందుకంటే మనకి రుచి ఉంటుంది, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఇవాళ నుంచి మనం ఒక స్లోగన్ ని ఫాలో అవుదాము. డోంట్ లూజ్ యువర్ టేస్ట్, లూజ్ యువర్ వెయిట్ ఓన్లీ. బాగుంది కదండి. ఇప్పుడు ముందుగా మనం ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకుందాము. ఒక చిన్న బౌల్ని తీసుకొని గోధుమ రవ్వని తీసుకోండి. ఏదైతే కప్పుతో గోధుమ రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక అరకప్పు మినపగుళ్ళని యాడ్ చేసుకుందాము. ఈ ప్లేస్లో మీరు పొట్టు ఉన్న మినపగుళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ రెండింటిని కూడా వేసుకొని ఓ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గోధుమ రవ్వ అంతా కూడా జస్ట్ మనం మునిగేదాకా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుందాము. ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. అలాగే గోధుమ రవ్వని కడిగితే మొత్తం కూడా పోతుంది, అందుకని కడగకూడదండి. ఇలాగ వాటర్ని వేసుకొని నానబెట్టుకుందాము. అలాగే మినపప్పులో కూడా వాటర్ని యాడ్ చేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకొని మళ్ళీ మినపగుళ్ళన్నీ కూడా మునిగేదాకా నీళ్ళని వేసుకుందాము. ఇప్పుడు ఈ మినపప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేసి మళ్ళీ నీళ్ళని యాడ్ చేసుకొని ఈ రెండింటిని కూడా కనీసం మనం 4 గంటల పాటు నానేలాగా చూసుకోవాలండి. ఎంత బాగా నానితే మనకి అంత ఈజీగా గ్రైండ్ అవుతుంది, అరుగుదల కూడా బాగా ఉంటుంది. గోధుమ రవ్వ అంతా కూడా మెత్తగా అయింది, మినపప్పు కూడా చక్కగా నానిపోయినాయి. మిక్సీలోకి ఇప్పుడు గోధుమ రవ్వని అలాగే మినపగుళ్ళని రెండింటిని కూడా యాడ్ చేసేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. రవ్వతో పాటుగానే మనకి ఎక్స్ట్రా ఉన్న వాటర్ని కూడా యాడ్ చేయండి. మళ్ళీ అవసరమైతే మాత్రమే మీరు మిక్సీలోకి నీళ్ళని యాడ్ చేసుకోండి, లేకపోతే వద్దండి. కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటే పిండి బాగా మెదుగుతుంది. ఈ రెండింటిని కలిపి మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా వచ్చిందో చూడండి పిండి. ఈ పిండి మొత్తాన్ని కూడా కొంచెం వెడల్పుగా లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. అంటే మనం పిండి వేశాక ఒక సగం గిన్నె ఖాళీగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనం ఓవర్ నైట్ మొత్తం దీన్ని వదిలేస్తాం కాబట్టి పిండి అంతా కూడా చక్కగా పులిసి రుచి అనేది చాలా బాగుంటుంది. చూడండి మనకి చక్కగా డబల్ అయిపోయింది పిండి సైజ్ అంతా కూడా. ఇప్పుడు ఈ రెసిపీ మొత్తానికి సరిపడా 1.5 స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకుందాము. ఉప్పుని కూడా వేసుకొని ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ కలిపేటప్పుడు మనకి పిండి ఏమన్నా గట్టిగా అనిపిస్తే అవసరమైన మేరకు కొంచెం అంటే కొంచెం మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని సేమ్ మనం దోసల పిండికి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి పిండి అంతా కూడా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ పిండితోటి దోశలను వేసుకుందాము. స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడయ్యాక దీని మీదకి ఒక గెరిటెడు పిండిని వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వీలైనంత పల్చగా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత పల్చగా వీలవుతుందో అంత పల్చగా స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా వేసుకున్న దోశ మీదకి మనం వెంటనే నూనెను వేయకూడదండి. ఈ దోశ అయినా చెప్తున్నాను, నార్మల్ దోశ అయినా చెప్తున్నాను. కొంచెం పైన అంతా కూడా మనకి చక్కగా కుక్ అయింది చూసారా, దాని తర్వాత నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీని మీదకి మనం లైట్గా కారం పొడిని కానీ ఉల్లి కారం కానీ రాసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలాగా దోశ మొత్తం కూడా మనకి ఒక్క వైపు కాలితే సరిపోతుంది. ఇలా కాలిన దోశని మనం మిడిల్లోకి మడిచేసుకొని హ్యాపీగా కొబ్బరి చట్నీతోటి అల్లం పచ్చడితోటి తింటే అద్భుతంగా ఉంటుందండి. ఎలా వస్తుందో చెప్పనా అండి ఈ దోశ? మనం బయట పేపర్ దోశలు తింటాం చూసావరా హోటల్లో, దానికన్నా పల్చగా టేస్టీగా వస్తుంది. పిల్లలకి మీ పెద్దవాళ్ళకి మీరు చెప్తే కానీ అర్థం కాదు దీంట్లో మనం బియ్యం వేయలేదు, గోధుమ రవ్వ వేసాము అని. హెల్దీయే కాదు, టేస్టీ కూడా అండి. చక్కగా దోశలు వేసుకోండి, ఎలా కుదిరినాయో కామెంట్ చేయండి. అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. బాయ్ బాయ్.